ఇది నా వాగ్దానము. కీర్తనలు 107:15. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున ఏమంటూ ఉన్నారంటే, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణ అంధకారములో నుండి వారిని రప్పించెను. ఎందుకు మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటే, మన యొక్క ఆపదల నుండి మనల్ని విడిపించి మన కట్లను తెంపివేసి మన చీకటిని తొలగించి మరణ అంధకారములో నుండి మనల్ని తప్పించినందుకు ఈ దినమున ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయనని ఆరాధించుతూ ఉన్నాము. ఏమని ఆరాధించాలి అని అంటే, ఆశ్చర్య కార్యములు ఆయన చేసి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎంతగానో స్వతంత్రులుగా ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆపదల నుండి మనల్ని విడిపించి ఎల్లప్పుడూ కూడా ఆయన సంరక్షకుడై ఉన్నారు అని మనము ఈ దినమున ఆరాధించుతూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. ఆయన మందిరములో సాగిలపడి ఆయనని మొక్కుతూ ఉన్నాము. అదే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఆయన వాగ్దానంతోనూ వాక్యముతో మాట్లాడే దేవుడని, ఆయన ఎల్లప్పుడూ మన యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడని రుజువుపరుచుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారికి నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, బహుమానము, ఆయన కృప ఎల్లప్పుడూ మీకు అనుగ్రహింపబడినదాకా ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నా తండ్రి, నా ప్రభువా, ఎల్లప్పుడూ కూడా మీరు ఆశ్చర్యాలు చూపించే దేవుడు. మమ్మల్ని ఎంతగానో నాయన మరణ అంధకారంలో నుంచి మమ్మల్ని రక్షించి విడిపించి నడిపించే దేవుడు అని నా ప్రభు పూజిస్తూ ఉన్నాము. నాయన, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ ఆశీర్దిస్తున్నారు, మీరు దీవిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని నా ప్రభు, వారి యొక్క జీవితంలో ప్రతి అక్కడిని మీరు తీరుస్తున్నారు. మీకు వందనాలు. వారి ఉద్యోగంలో, వారి చేతి పనుల్లో, వారి ఆరోగ్యంలో మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. ఎస్ఐ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఆయన బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేస్తున్నారు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి వ్యాక్సిన్స్ రావడానికి మీ యొక్క కృపను అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తూ ఉండగా బిడ్డలకి తోడై ఉంటున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును అనుగ్రహించి మీ యొక్క హస్తంతో నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డని నాయన మీరు దర్శించి నాయన ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.